నారాయణఖేడ్ ఎమ్మెల్యే గారు ఈరోజు మాట్లాడుతున్నారు. ప్రతి విలేజ్ నుంచి ఓట్లు మనమే సాగించుకోవాలి. ఎక్కడ ఏ విలేజ్లో అయినా కానీ అవకతవకలు అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని పట్లూరి సంజీవ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఇలా చెప్పారు. ప్రతి విలేజ్లో అన్ని ఓట్లు మనమే సాగించుకోవాలి, కాంగ్రెస్కి పడాలి ఓట్లు అని చెప్తున్నారు. నేను పట్లూరి సంజీవ్ రెడ్డి ఎమ్మెల్యే తోటి ఒకరోజు ఉన్నాను. పొద్దుగాల 9 గంటల నుంచి నైట్ 12 గంటల దాకా ఉన్నాను. పట్లూరి సంజీవ్ రెడ్డి ఎమ్మెల్యే గారికి నేను అడుగుతున్నాను, ఈ విలేజ్లలో ఏమైనా పనులు చేశారా? చాలా విలేజ్లలో వ్యతిరేకంగా మాట్లాడారు. ఒక విలేజ్లో మీటింగ్ అయినప్పుడు ఎమ్మెల్యే తోటి కొట్లాడుతూ ఉంటే టీఆర్ఎస్ వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు. నేనున్నాను ఎంబడి, సాక్ష్యం నేను ఎంబడి ఉన్నాను. పొద్దున 9 గంటల నుంచి నైట్ 12 గంటల దాకా ప్రతి విలేజ్ తిరిగారు. ప్రతి విలేజ్లో మీటింగ్లు పెట్టారు. మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లూరి సంజీవ్ రెడ్డి గారు. నేను అడిగితే ఏదే ఆన్సర్ ఇవ్వలేదు. నువ్వు రిపోర్టర్గా ఉండు అని చెప్పారు. మేము ఏ స్టేట్మెంట్ ఇస్తే అదే వార్త పెట్టాలి, వేరేది ఏమి పెట్టద్దు అని కూడా చెప్పారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్స్ నారాయణఖేడ్ వాళ్ళు నాకు ఫోన్లు చేసి కూడా భయపడిచ్చారు. అలా సబ్జెక్టు పెట్టద్దు, నీకు మంచిగుండది అని నాకు వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళు నాకు ఫోన్లు చేసి బెదిరించినట్టు నా దగ్గర కాల్ రికార్డింగ్ కూడా ఉంది. ఏదైనా కానీ నేను ఆధారం ఉంటేనే మాట్లాడతాను, ఆధారం లేని నేను మాట్లాడాను. ఇప్పుడు చాలా విలేజ్లు అదే నారాయణఖేడ్ ఎమ్మెల్యేకే వస్తాయి అన్ని విలేజ్లు. కొన్ని విలేజ్లలో అసలే పనులు కాలే, రోడ్డు సరిగ్గా లేవు, ఎవరికి ఏ పనులు కాలేదు. చాలామంది వ్యతిరేకంగా ఉన్నారండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నారు. నామంగంట కొట్లాడని నైట్ ఎప్పుడు నైట్ ఒక 10:30కు అనుకుంటా, 10:30కో 10:15 ఏమో కొట్లాడాలని నేను ఎంబడున్నాను. అప్పుడు మన జహీరాబాద్ ఎంపీ సార్ కూడా ఎంబడున్నాడు. జహీరాబాద్ ఎంపీ సార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే, కొంతమంది కార్యకర్తలు, నేను కూడా ఎంబడున్నాను. ఎమ్మెల్యే కార్లోనే కూర్చున్నాను. నేను కూడా పొద్దున 9 గంటల నుంచి నైట్ 12 గంటల దాకా పొరగడంలో తిరిగారు. అవునండి. చాలామంది ఈ పనులు కాలేదని అడిగితే ఏ ఆన్సర్ ఇవ్వలేదు మన పట్లూరి సంజీవ్ రెడ్డి ఎమ్మెల్యే గారు. మరి ఒక్క మీడియా మిత్రుడు అడుగుతున్నాడు కదా, ఆన్సర్ ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఇస్తలేరు? ఈరోజు ఏమంటున్నారు, ప్రతి విలేజ్ నుంచి ఓట్లు మనమే సాగించుకోవాలి, ఏ అవకతవకలైనా కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఈరోజు ఎమ్మెల్యే నోటితోటి చెప్తున్నాడండి. అవకతవకలు ఎవరు చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ అవకతవకలు చేస్తారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీడియా వాళ్ళ మీద వ్యతిరేకంగా మాట్లాడతారు, మీడియా వాళ్ళకు బెదిరిస్తారు. చెప్పినట్టు వార్తలు పెట్టాలి, లేకపోతే మీ మీద కేసులు అయితేనని నన్ను బెదిరించారు. నా దగ్గర కాల్ రికార్డింగ్ ఉంది. నారాయణఖేడ్ కాంగ్రెస్ పార్టీ లీడర్నే నన్ను భయపెట్టించారు, నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఆయన సెల్ నెంబరు ఎన్ని నిమిషాలు మాట్లాడిండు, ఎంతసేపు మాట్లాడిండు, ఏమేమి మాట్లాడిండు అన్నీ నా దగ్గర కాల్ రికార్డు కూడా ఉన్నది. దీన్ని ఆలోచించి ప్రజలకు నేను కోరుకుంటున్నది ఏంటంటే, ఎవరు పనులు చేస్తే వానికి ఓటు వేయాలి. 24 గంటలు ప్రజలకు సేవ చేయడానికే ఓటు వేయాలి. ఏ పార్టీకి మాకు సంబంధం లేదు. నేను ఒక జర్నలిస్ట్, నేను ఒక సోషల్ వర్కర్ కూడా. నేను ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే నేను కూడా సహించను. దయచేసి ఎవరు తప్పు చేసినా కానీ నేను ప్రజల దృష్టికి తీసుకెళ్తాను. నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా. మా ఛానల్ని లైక్ చేయాలి, దీన్ని అందరినీ ఫార్వర్డ్ కూడా చెయ్యాలి, గ్రూపులలో కూడా పెట్టాలని నేను ప్రజలకు కోరుకుంటున్నాను. మా ఛానల్ చూసే వాళ్లకు, లైక్ చేసే వాళ్లకు అందరికీ 100 నమస్కారాలు పెట్టుకుంటున్నాను, ధన్యవాదాలు కూడా చెప్పుకుంటున్నాను. మీ మహమ్మద్ చాంద్ పాషా. ముఖ్యంగా నారాయణఖేడ్ నియోజకవర్గము కూడా మీకు అందరికీ తెలుసు. కిషారెడ్డి గారు చనిపోయినప్పుడు బై ఎలక్షన్లో కూడా
సుమారు 10,000 ఓట్లు తొలగించడం జరిగింది. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ కుటుంబాలు, మేజర్ కుటుంబాలు, ఒక్కొక్క ఇంట్లో 10-15 ఓట్లు ఉన్నటువంటి కుటుంబాలను, కాంగ్రెస్ కుటుంబాలను అవన్నీ డిలీషన్లో పెట్టడం జరిగింది. అక్కడ వాళ్ళు ఓటు పోలింగ్ బూత్ దగ్గరికి పోయి ఓటేయడానికి పోతే అక్కడ వాళ్ళ పేర్లే లేవు. మరి మాకు నోటీస్ అయ్యలేదు, మాకు పేర్లు ఎట్లా పోయినాయని చెప్పేసి బూత్ లెవెల్ ఏజెంట్లను, బూత్ లెవెల్ ఆఫీసర్ని అడిగితే వాళ్ళు కూడా ఏం సమాధానం లేదు. ఎప్పుడో నోటీస్ ఇచ్చినట్టు వాళ్ళు రాసుకొని అక్కడ ఇచ్చేయడం జరిగింది. ఇక్కడే నారాయణఖేడ్ పక్కకు ఫామ్ హౌస్ లో కూర్చొని ఈ సుమారు అన్ని గ్రామాల్లో కలిపి 10,000 కాంగ్రెస్ ఓట్లు మొత్తం డిలీట్ చేయడం జరిగింది. తర్వాత ఇంకొకటి, ప్రతిపక్షాలకు వాళ్ళు ఇచ్చిన ఓటర్ లిస్ట్ ఏదైతే ఉన్నదో తప్పుల తడక పాత ఓటర్ లిస్ట్ ఇచ్చింది. అప్పటి లేటెస్ట్ ఓటర్ లిస్ట్ ఏమో టీఆర్ఎస్ నాయకులకు, టీఆర్ఎస్ కార్యకర్తలకి, తర్వాత పోలింగ్ ఆఫీసర్స్కి ఏమో లేటెస్ట్ ఓటర్ లిస్టు ఇవ్వడం జరిగింది. కానీ వీళ్ళకు ప్రతిపక్షాలకేమో పాత ఓటర్ లిస్ట్ ఇచ్చారు. అక్కడ పోయి సీరియల్ నెంబర్ చూసుకుంటే సీరియల్ నెంబర్ కూడా టాలీ కాలేదు, పోలింగ్ బూత్కు పోయి వెనుదిరిగి వచ్చింది. ఇది బై ఎలక్షన్లో ప్రత్యక్షంగా మేము చూడడం జరిగింది. ఈ రోజు మా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఇటువంటి అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఇవన్నీ మొత్తము బయటపెట్టి దాని మీద ఈ అజిటేషన్ తీసుకురావడం జరిగింది. కాబట్టి దాంట్లో భాగంగా అందరు నేను కూడా మీకు కోరేది ఏంటంటే ప్రతి గ్రామంలో నుండి తక్కువకు తక్కువ 100 మందిని కూడగట్టి వారి సంతకాలు సేకరించాలని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మనకి ఇక్కడ పెద్ద పండుగలు ఉండడం వల్ల బతుకమ్మ, తర్వాత దసరా, దాని తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్ ఉండడం వల్ల ఇక్కడ మనకు లేట్ కావడం జరిగింది. దీన్ని 14వ తారీఖు వరకు కూడా కొనసాగించి మళ్ళీ ప్రతి గ్రామం నుండి 100కు తక్కువ కాకుండా ప్రజల యొక్క మద్దతు కూడగట్టే విధంగా వారి సంతకాల సేకరణ చేసి టోటల్ భారతదేశంలో 5 కోట్ల సంతకాల సేకరణ చేయాలి అని నియమించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పిలిపించింది. రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ, మల్లికార్జున ఖర్గే గారు మరి కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మనమందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలం ఈ ఓట్ల చోరీకి నిరసనగా ఇది జరగకుండా ఎలక్షన్ కమిషన్ ఎప్పటికప్పుడు దీని మీద చర్యలు తీసుకోవాలని మనమందరం కూడా ప్రజల వద్దకు పోయి వారి సంతకాలు కూడగట్టి మన పార్టీకి సబ్మిట్ చేస్తే తర్వాత ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఒకటే ఏముందంటే మనకి ఇచ్చింది ఏంటంటే అవర్ డిమాండ్స్. We call upon the Election Commission of India to make the machine readable voter list along with the photos available for public scrutiny. మొత్తం ఫోటోలతో సహా ఉన్నటువంటి ఓటర్ లిస్టు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము కరెక్ట్గా మెయింటైన్ చేయాలని చెప్పేసి ఎన్షూర్ పబ్లిక్ రిలీజ్ ఆఫ్ డిలీషన్ అండ్ అడిషన్ లిస్ట్ విత్ ఫోటోగ్రాఫ్స్ బిఫోర్ ఎవరీ ఎలక్షన్. ఎన్నికల కంటే ముందు అడిషన్స్, డిలీషన్స్ అంటే చేర్పులు, తొలగింపులు ఎప్పటికప్పుడు ఫోటోలతో సహా ప్రచురించాలని చెప్పడం జరిగింది. క్రియేట్ అండ్ యాక్సెసిబుల్ గ్రీవియన్స్ రీఅడ్రసల్ సిస్టమ్ ఫర్ రాంగ్ఫుల్ డిలీషన్స్. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వారికి అనుకూలంగా లేని ఓట్లు ఎక్కడైతే తొలగిస్తూ ఉన్నారో అటువంటి మీద కృషి చేసి అవన్నీ ఐడెంటిఫై చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ప్రాసిక్యూట్ అఫీషియల్స్, ఏజెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ సిస్టమేటిక్ ఓటర్ సపరేషన్. ఈ అవకతవకలకు పాల్పడుతున్నటువంటి ఎలక్షన్ కమిషన్కు సంబంధించిన అధికారులపైన కానీ లేదంటే మనకు ఈ బూత్ లెవెల్ పోలింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో బూత్ లెవెల్ నుండి ఎలక్షన్ కమిషన్ వరకు కూడా ఏ అధికారులు అయితే అవకతవకలకు పాల్పడినట్లు నిర్ధారణ జరిగితే వారి మీద చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ తరఫున, మా రాహుల్ గాంధీ గారి తరఫున మేమందరం డిమాండ్ చేస్తాము.